మేము లాస్ట్ ఇయర్ ఆషాఢంలో అమ్మవారి దర్శనానికని విజయవాడ వెళ్ళాము. ఆదివారం కదా అని మేము బయలుదేరితే ఆదివారం రోజునే విజయవాడలో ఉన్న వాళ్ళందరూ అమ్మవారిని వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావించి చీర సారే తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. మేము ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మా రితికని గుండు చేయించుకోమంటే అస్సలు చేయించుకోరని చాలా పేచీ పెట్టింది. ఇంకేం చేస్తాం, వాళ్ళ డాడీ ఒకరే గుండు చేయించుకున్నారు. మేము ముగ్గురం మాత్రం 3 కత్తెరలు ఇచ్చేసాము. మేము ఉదయం 10:30 కల్లా లైన్లోకి జాయిన్ అయితే అమ్మవారి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చే వరకు 3 అయింది. మేము దర్శనం తొందరగా అయిపోతుందేమో అనుకుని టిఫిన్ చేయకుండా లైన్లో అయితే నిలబడ్డాము. కానీ దర్శనం అయ్యే వరకు 3 అయింది కదా, అప్పటి వరకు ఏం తినకుండా మేము అలానే ఉన్నాము. మా సంగతి పక్కన పెడితే మా పిల్లలకి చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళు కూడా 3 వరకు ఏం తినకుండా అలానే ఉన్నారు. కనీసం ఆకలి అవుతుందని కూడా అనలేదు. నిజంగా అమ్మవారే వాళ్ళని నడిపించింది అని అనిపించింది. మేము వెళ్ళే వరకు అయితే ఫుల్ వర్షం పడుతుంది. అయినా సరే చాలామంది జనాలు అలానే దర్శనానికి అయితే వెళ్ళారు. మా రీతిగా అప్పుడు గుండు చేయించుకోననింది. అందుకని అమ్మవారు ఈ ఇయర్ సమ్మర్లో అయితే మళ్ళీ మమ్మల్ని పిలిపించుకున్నారు. అప్పుడు మాత్రం మా రీతిగా ఎక్కువసేపు పేచీ పెట్టకుండా గుండు చేయించుకోవడానికి చాలా ఈజీగా అయితే ఒప్పేసుకుంది. ఈ ఇయర్ ఆషాఢంలో మీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది.